గాంధీ భవన్లో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశం ప్రారంభమైంది. కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో పార్టీలో జరుగుతున్న అంతర్గత కలహాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ పై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు వర్సెస్ కొండా దంపతుల మధ్య ఉన్న వివాదంపై ఈ సమావేశంలో ప్రధాన అజెండాగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ సమావేశంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీలో వివాదాలకు కేంద్ర బిందువుగా ఉన్న కొండా మురళి క్రమశిక్షణ కమిటీతో భేటీ అయ్యారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలతో ఉన్న వివాదంపై ఆయన కమిటీకి వివరణ ఇచ్చే అవకాశం ఉంది. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరుగుతోంది. అంతర్గత విభేదాలపై క్రమశిక్షణ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు పార్టీలో ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రతినిధి హరికృష్ణ లైవ్ లో అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి. ముఖ్యంగా కొండా మురళి అయితే ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ ఎదురుగుండా హాజరైనట్లు తెలుస్తోంది. అలాగే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం ని ఉద్దేశించి పదే పదే కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉండొచ్చు?